వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఉప్స్, థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా, అదేలేండి మ్యాక్రోనీ పాస్తా. కానీ మనకి నచ్చిన ఫ్లేవర్తో చేసేద్దాం, వచ్చేయండి నా స్టైల్లో. లెట్స్ డైవ్ ఇన్ టు కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అనితా ప్రియాంక. మరి ఈరోజు వీడియోలో మనం చేస్తున్న మ్యాక్రోనీ పాస్తాని ఎలా చేసేద్దామో చూసేద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మ్యాక్రోనీ, ఎగ్స్ మీరు ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు, ఉప్పు, కారం, పసుపు మీకు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నంగా తరుక్కోవాలి, నూనె, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా ఇంకా మటన్ మసాలా వేసుకోండి. చాలా బాగుంటుంది మటన్ మసాలా ఫ్లేవర్. ఇంకా పెప్పర్. నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ వాడాను. మీరు కావాలంటే ఎక్స్ట్రాగా టొమాటో సాస్ వేసుకోవచ్చు, లేదా టొమాటో కెచప్ వేసుకోవచ్చు. టొమాటో సాస్ అంటే హాట్ అండ్ సోర్ మిక్స్ వస్తుంది, టొమాటో కెచప్ అంటే ఓన్లీ స్వీట్ వస్తుంది అనమాట. ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈ నా స్టైల్ పాస్తా చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన పాస్తా ఉడికించుకోవాలి. దానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకొని ఇలా లోతు గిన్నె తీసుకోండి, పాస్తా ఫ్రీగా ఉడకాలి. అలా తెరలు కాగిన తర్వాత ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని మన పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని అలా ఉంచేకండి, అడుగంటేస్తుంది. నేను చూపించిన విధంగా అలా కలుపుకోండి. అది కొంచెం బాయిల్ అయ్యి పాస్తా ఉడుకుతున్నంత వరకు కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్కి అది పాస్తా ఉడుకుతుంది. ఉడికితే ఇలా చూస్తే తెలిసిపోతుంది. మీకు తెలియలేనట్టయితే ఒక స్పూన్ తీసుకోండి, స్పూన్ లేదా ఫోర్క్ తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే కట్ అవ్వాలన్నమాట. కట్ అయిపోయిందంటే అయిపోయినట్టు. అలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఎగ్ ఫ్రై చేసుకోవడం. స్క్రాంబుల్ ఎగ్ చేసుకోవాలి కదా, సో దానికి ఒక కళాయి తీసుకొని మనం దేంట్లో అయితే పాస్తా చేస్తున్నామో ఆ పాస్తా కళాయిలోనే ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఆ ఎగ్లో ఉప్పు, కారం, పసుపు వేసి పెప్పర్ వేసి వేపుకోండి. బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది, కుక్క సౌండ్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నాకు ఎగ్స్ ఇలాగ కలవకుండా సెపరేట్గా ఉండడం ఇష్టము, కాబట్టి నేను సెపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు సపరేట్గా చేయడం ఇష్టం లేదు, మళ్ళీ అది బయటికి తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని చేసుకోవాలి అనుకుంటే, మీకు ఓకే ఆనియన్స్లో కలిసిపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు అందులో చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను కదా, ఆ ప్రాసెస్లో ఆనియన్ ఫ్రై అయిన దాకా చేసుకొని దాని తర్వాత మీరు ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకొని తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. నాకు పర్సనల్గా ఇలా ఇష్టము, అందుకే నేను ఇలా చేశాను అనమాట. మీరు కావాలంటే ఘీ ఇంకా బటర్ కూడా యూస్ చేయొచ్చు, లేదా ఆప్షనల్ ఆ రెండు. నేను ఘీ యూస్ చేశాను అందులో కొంచెం, అందుకనే నేను మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఘీ చెప్పలేదన్నమాట. సో ఆ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన పాస్తా రెడీ చేసుకోవడమే. సో మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని మన గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మీరు అలా తినేయచ్చు గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి. మనకి గార్లిక్ హార్ట్కి చాలా మంచిదండి, సో ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. నాకు పర్సనల్గా గార్లిక్ ఫ్లేవర్ చాలా ఇష్టం, నేను అందుకని ఎక్కువ యాడ్ చేస్తాను అనమాట. సో మన ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకోకండి, బ్రౌన్గా అయిపోతే తీపి వచ్చేస్తుంది, బాగోదు. సో అలాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మన పాస్తా వేసేసుకోవడమే. తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. నేను ఘీ వేసుకుంటున్నాను. ఘీ వేసుకుంటే ఏంటంటే ఏమైనా చిల్లీ పౌడర్ కానీ లేదా ఏమైనా స్పైసీనెస్ ఎక్కువ అవుతే దాన్ని కట్ చేస్తుంది, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు, కారం వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి, మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం బాయిలింగ్ వాటర్లో వేసాం కదా, పాస్తా పట్టుకుంటుంది కొంచెం. నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఇంకా ధనియాలు, జీలకర్ర పొడి వేసాను.
నెక్స్ట్ మటన్ మసాలా వేసాను. అది వేసుకోండి, ఫ్లేవర్ చాలా బావుంటది. అవన్నీ వేసి కలుపుకొని మీకు ఇష్టమైతే పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే సర్వ్ చేసినప్పుడు కూడా ఏసుకోవచ్చు. ఫైనల్‌గా మన ఎగ్ బుర్జీ వేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఇంకొకటేంటంటే మీకు కావాలి ఎక్స్‌ట్రా స్పైసెస్ కావాలి, ఇటాలియన్ టచ్ కావాలి అంటే మన మిక్స్డ్ హర్బ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! ఇటాలియన్ ఫ్లేవర్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్‌గా సౌత్ ఇండియన్ టచ్ ఇష్టం కాబట్టి, మసాలా ఇష్టం కాబట్టి నేను ఈ ప్రాసెస్‌లో చేస్తాను. అంతేనండి. ఇంతే సింపుల్‌గా చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వచ్చేస్తది. మసాలా ఘాటు టిపికల్ సౌత్ ఇండియన్ లాగా ఇష్టపడని వాళ్ళు ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా మసాలాలు మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చండి. నాకు మైల్డ్‌గా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తాను. సో, ఈ నా స్టైల్ పాస్తా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు ట్రై చేస్తారు కదా! ట్రై చేస్తారులెండి. సో, ఇప్పుడు నా స్టైల్ పాస్తాని నేనే ట్రై చేసి మీకెలా ఉందో చెప్పేస్తాను. సింగిల్ వర్డ్ అండి, అద్భుతః! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.